లక్షల జాబులు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే జై తెలంగాణ దిల్సుఖ్నగర్లో అట్టహాసంగా నిర్వహించబడతా ఉంది. ఎందుకోసం అంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కనీసము 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మాకు 1,88,814 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నారు. ఆ బాకీకి నిరసనగానే ఈ మార్చ్ నిర్వహించబడుతుంది. దయచేసి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్చుకు అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయండి. ఇది మా నిరసనగానే పరిగణించాలి. మమ్మల్ని ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడున్న ప్రభుత్వానికి కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని నిరసనగానే పరిగణించాలి. ఎందుకోసం అంటే నిన్నగాక మొన్న మీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో దాదాపు లక్షల మంది నిరుద్యోగులు వస్తే వాళ్ళకందరూ కూడా సౌద్ర భావంతో వాళ్ళందరినీ కూడా నిరసన చేసుకొని ఇచ్చిండ్రు. మీరు కూడా మాకు 13 తారీఖు రోజు 13 తారీఖు రోజు జరిగినటువంటి ఈ మార్చుని మీరందరూ కూడా విజయవంతం చేయాలి. విజయవంతం చేసి దీనికి ప్రభుత్వ సహకారం ఉండాలి. మా నిరసన ఇచ్చేయాలి ఇమ్మీడియట్గా. దాంతోపాటు ఇమ్మీడియట్గా 1,88,814 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీని ఇమ్మీడియట్గా భర్తీ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన అట్లానే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భోజనాలు తిని చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రూమ్లు రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులతో గురవుతున్నాం. ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు మా నిరుద్యోగుల గురించి చర్చ జరిపించి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం. కానీ లేదు కాదు అనుకుంటే మీరు చూశారు, ఇదే కర్ణాటకలో మీదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ నిరుద్యోగుల సెగ ఎట్లా ఉందో సేమ్ రేపు దిల్సుఖ్నగర్లో మార్చి 13వ తారీఖు జరగబోయే ఈ నిరుద్యోగుల మార్చుని మీరు చూడబోతున్నారు. ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్తోనే అడుగుతున్నాం, నిరసనల ద్వారా అడుగుతున్నాం, అన్ని విధాలుగా అడిగినాం. కానీ ఇప్పటి కూడా గవర్నమెంట్ మా నిరుద్యోగుల పట్ల మంచి స్పందన లేదు. ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు రావట్లేదా, లేక కావాలని నిరుద్యోగులు పట్టించుకోవట్లేదా? ఇక్కడ ఎవరు రాజకీయం చేయట్లేదు. మా బాధని మేము చెప్తున్నాం. మా బాధని మీ దగ్గరికి వస్తుందా రావట్లేదు, ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా మా బాధని మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా రేపు మేము 13వ తారీఖు నిర్వహించబోతున్న ఈ మార్చిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే యావత్ తెలంగాణ 30 లక్షల మంది విద్యార్థులకు అందరూ ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా నుంచి, ప్రతి లైబ్రరీ నుంచి, ప్రతి విద్యార్థి నిరుద్యోగి అడిగిన ప్రతి నిరుద్యోగి దిల్సుఖ్నగర్లో జరగబోయే తెలంగాణ మార్చికి ప్రతి విద్యార్థి హాజరు కావాలి. ఎందుకు ఇంతమంది 10,000తోటి నిరుద్యోగ తెలంగాణ మార్చి చేస్తున్నామంటే మనకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడానికే కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ మొండి వైఖరి వహిస్తుంది. కాబట్టి దయచేసి నిరుద్యోగులు ఇది మన హక్కు, మన కోసం మనం పోరాటం చేయకపోతే ఇదే విధంగా ఇంకా 3 సంవత్సరాల కాలాపన చేసి గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి నిరుద్యోగి ఈ తెలంగాణ మార్చిను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. నిరుద్యోగ యువత ఎవరు కూడా రోడ్లు ఎక్కొద్దు, ధర్నాలు చేయొద్దు. నోటిఫికేషను నాకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అన్నారు. మరి ఆ మాట అన్నప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినావు? ఎందుకు మొదటి నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెగా డిఎస్సీ చేస్తా అని ఎందుకు చెప్పినావు? దాని తర్వాత జాబ్ క్యాలెండర్కి ఎస్సీ వర్గీకరణ అడ్డు వస్తుందని ఎందుకు చెప్పినావు? టీజీపీఎస్సీ చైర్మన్తో మేము జూన్ నెలలోనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఎందుకు చెప్పినావు? సంక్రాంతికి వస్తుందని ఎందుకు చెప్తున్నావు? త్వరలో వస్తుందని ఎందుకు చెప్తావు? త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు చెప్తావు? నీకు క్లారిటీ ఉన్నప్పుడు ఏ రోజున ఇస్తావో ఆ మాట చెప్పు, ఆ డేట్ చెప్పు. అంటే నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు ఏమైనా గాజులు, చీరలు ఇట్లా వేసుకొని చేతగానే వాళ్ళనుకుంటున్నావా? 2 సంవత్సరాలు మభ్య పెడితే మేము మోసపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్నావా? తెలంగాణలో ఒక్కొక్క నిరుద్యోగ యువతి ఉగ్ర నరసింహ అవతారాన్ని ఎత్తి రేపు నిరుద్యోగ మార్చిలో గర్జిస్తే నీ లాగులు, నీ తొండాలు, నీకు వేసుకున్న పాయింట్లన్నీ జారి నువ్వు ఒక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దీనికి తగిన స్థాయిలో, తగిన రీతిలో మూల్యం చెల్లించుకుంటా అని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నిరుద్యోగులంటే చేతగాని వాళ్ళని కాదు. 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, 2 సంవత్సరాలు ఎదురు చూసినాం, 2 సంవత్సరాలు మీరు ఏం చెప్తే నమ్మి మేము మాట విన్నాం. 2 సంవత్సరాలు ఈ 2 లక్షల ఉద్యోగం, ఈ 30-45 లక్షల నిరుద్యోగుల యువత పరిస్థితి ఏందో, ఈ గోస ఏందో ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేసినావా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ప్రాబ్లం కాదు. కానీ మీరు ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి నువ్వు ఇవ్వకుండా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అయిపోయి నువ్వు
మీరు ఆశ చూపించి ఏదైతే మమ్మల్ని ఇంకా మా ఎమోషనల్తో ఆడుకుంటున్నారో ఇప్పటికి 16-17 మంది నిరుద్యోగులు చచ్చిపోయినారు. దీనికి కారణం కూడా నువ్వే తీసుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. కాబట్టి దీనికి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకటే నేను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను ఇదే చివరి హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు నోటిఫికేషన్ కనుక విడుదల చేయకపోతే మేము ఏ స్థాయిలో ముట్టడి చేయాలనో, టీజీపీఎస్సీ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, రేపు మార్చి 13వ తారీఖున మేము నిరుద్యోగ మార్చి దిల్సుఖ్ నగర్లో 10,000 మంది నిరుద్యోగులు మొత్తం మీ బుక్కులతో రండి. రాష్ట్రంలో మీ లైబ్రరీలో మీరు ర్యాలీలు చేసుకుంటా అంటే యూట్యూబ్లో వ్యూస్ వస్తే తప్ప మీకు నోటిఫికేషన్స్ రావు. కాబట్టి మీ జిల్లాలో ఉంటే మేము అక్కడే చేసుకుంటాం, అశోక్నగర్లో ఉన్న వాళ్ళు అశోక్నగర్లో చేసుకుంటాం, దిల్సుఖ్ నగర్లో ఉన్న వాళ్ళు దిల్సుఖ్ నగర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 10 మందితో ఏది పని కాదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత మొత్తం బుక్కులు పట్టుకొని బయటకు వద్దాం. మనల్ని ఎవరు ఆపుతాడో, ఎవరు ఆపే శక్తి ఉందో, ఎవరికి ఎంత దమ్ముందో, ఈ నిరుద్యోగ యువతకు ఉన్న దమ్మేందో మన పోరాటం చేసి తెలంగాణలో నోటిఫికేషన్ రావాలంటే కర్ణాటకలో మరో కర్ణాటక ఉద్యమం అనేది తెలంగాణలో జరిగితే కానీ మనం నోటిఫికేషన్ రాదనే సంగతి ప్రతి నిరుద్యోగి కూడా గమనించాలి, గుర్తించాలని చెప్పేసి నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా కోరుతా ఉన్నా. ఆ రోజు జరిగే ఆ యొక్క ఉద్యమానికి నిరుద్యోగ మార్చిని మనం విజయవంతం చేసి మన దమ్మేందో, మన తడకేందో తెలపాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈ ఉద్యమం నా ఒక్కడిది కాదు. ఇక్కడ అందరం కూడా ఇప్పుడు ఇక్కడ టీఎల్ నుంచి కానీ లేదా డిఎస్సీ మీద కొట్లాడుతున్నటువంటి ఆస్మా గారు కానీ, గ్రూప్ 1 మీద కొట్లాడినటువంటి ఝాన్సీ రాణి కానీ, చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి కిరణ్ రాథోడ్ కానీ, లేదంటే కయ్యా వెంకటేష్ నిరుద్యోగ నాయకులు కానీ, ఇటు సురేష్ చవాన్ కానీ, ఇటు చోలా గారు కానీ, జీపీఓ మీద మాట్లాడుతున్నటువంటి చోలా గారు కానీ, మేము ఇంకా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. కాబట్టి నాకు నోటిఫికేషన్స్ రావట్లేవు, మీరు చేయండి అన్న ప్రోగ్రామ్స్, మీరు రావాలి అని చెప్పేసి ఇంకోసారి అంటే మాత్రం మేము ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు లేము. అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం. ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ అవుతుంది. మీరు మొత్తం నిరుద్యోగ యువత మొత్తం కూడా ఏకం కావాలని చెప్పేసి రాష్ట్ర నిరుద్యోగ యువత నేను పిలిపిస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కదం తొక్కిన ఉస్మానియా ఈరోజు ఉద్యోగాల జాతర కోసం 2 లక్షల ఉద్యోగాల కోసం కూడా మళ్ళీ కదం తొక్కుతుంది. ఆనాడు ఎలాగో కొట్లాడుకొని తెలంగాణ సాధించుకున్నామో ఈ రోజు కూడా అలాగే ఉస్మానియా సాక్షిగా చెప్తున్నాము, ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు సాధించుకుంటున్నాము. అది ఏ విధంగా అనేది కూడా మేము చెప్పము. ఇది నిరుద్యోగ మార్చ్ అనేది మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించబోతుంది. చూడండి, నిరుద్యోగులందరూ కూడా కదం తొక్కాలి. 33 జిల్లాల వారీగా ఎవరైతే ఉన్నారో ప్రతి నిరుద్యోగి కూడా కదిలి వచ్చి మీకు ఏ నోటిఫికేషన్ మీకు కావాల్సిన జాబ్ని మీరు సంపాదించుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కొట్లాడితేనే ఆ రోజు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. అలాగే ఈ రోజు కూడా మీ కొట్లాటకి మీరే బాధ్యులు, మీ జాబ్కి మీరే బాధ్యులు. ఆనాడు తెలంగాణ పౌరుషం అంటే పక్క రాష్ట్రాలు కూడా గర్వించే విధంగా ఉంటాయి. మరి ఈ రోజు ఆ పౌరుషం ఎట్టుపోయింది. నిరుద్యోగులను అడుగుతున్నా, ఉప్పు కారం తింటలేరా మీరందరూ? రండి, ఉప్పు కారం తీసుకొని రండి, కొట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు తీసుకుందాం. ఏ నాయకుడు ఏడో అది కూడా చూద్దాం. ఖచ్చితంగా నిరుద్యోగ మార్చిని సక్సెస్ చేద్దాం. మన పెన్నులే మన గన్నులు. పెన్నులు తీసుకొని రండి, పుస్తకాలు తీసుకొని బయటికి రండి. మనం కత్తులు కటాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన పెన్నులే మన గన్నులు. ఆ గన్నులనే తీసుకొని వస్తున్నాము. రండి అందరు దయచేసి. ప్రతి జిల్లాల వారీగా నిరుద్యోగులందరూ కూడా ఈ నిరుద్యోగ మార్చిని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అసలు తెలంగాణ ఏర్పడ్డదే విద్యార్థి నిరుద్యోగుల వల్ల. అది తెలంగాణ ఏర్పడ్డదంటే విద్యార్థి నిరుద్యోగుల రక్తం బొట్టుల నుంచి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారాలు మారుతున్నాయి, అందరూ పదవులు అనుభవిస్తున్నారు. కానీ మాలాంటి నిరుద్యోగుల బ్రతుకు మాత్రం రోడ్డుకి ఈడ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా పాల్పడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలని ఆస్పిరేషన్స్ ఉన్న ఒక వ్యక్తి. ఆయన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి ఒక బిచ్చగాన్లాగా వచ్చి ఓట్లు అడుకొని పోయిండు. అధికారం తెప్పించుకున్న తర్వాత మమ్మల్ని ఏనాడు కూడా ఆయన మమ్మల్ని పలకరియలేదు, ఏనాడు కూడా మా సమస్య మీద ఆయన మాట్లాడలేదు. మొన్న వచ్చేటప్పుడు ఆయన వస్తున్నానంగా మమ్మల్ని అందరినీ తీసుకొని లోపలేసిండు. ఎందుకు వేసిండు అంటే ఆయన భయపడుతున్నాడు కదా నిరుద్యోగులకు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చుకోలేదని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి ఒక కార్యాచరణలో వాళ్ళు పాల్పడుతున్నారు. మిత్రులారా, మనం అందరం ఒకటి గమనించుకోవాలి. మనం ఇప్పటి నుంచి అందరం ఏకమై ఇప్పుడు జరిగే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ విజయవంతం చేసుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. కావున మనం అందరం ఈ నోటిఫికేషన్ కోసం కొట్లాడాలి. జై తెలంగాణ, విద్యార్థుల ఐక్యత. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు నిరుద్యోగులము మరో కర్ణాటక ఉద్యమానికి తెలంగాణలో తెరలేపుతున్నాము. మీరు ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్లు విడుదల చేస్తేనే మీ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగనిస్తాము. లేకపోతే నిరుద్యోగ చేసి
మన మోతిలాల్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారీ ఉద్యమానికి పిలుపునిస్తున్నాము. నిరుద్యోగులము అందరము ఒక్కటే, నిరుద్యోగులము ఏదైతే మేము ఈరోజు సప్పుడాకుండా ఇన్ని రోజులు ఉన్నామో, ఎందుకంటే మీరు ఇస్తారు అంటే ఏదో మీ మీద నమ్మకం ఉండి ఇన్ని రోజులు ఉన్నాము. కానీ ఇక్కడ మాకు నమ్మకం సల్లగిల్లిపోయింది. తక్షణమే మీరు అన్ని నోటిఫికేషన్లు ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటితో తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. మీరు గతంలో ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ప్రతి హామీని నెరవేరుస్తా అని పూటకో మాట చెప్తూ పప్పం గడుపుకుంటున్నారే కానీ ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులని గద్దె నిండా ముంచి ఈరోజు మీరు పప్పం గడుపుకుంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగ డిక్లరేషన్ అనే పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులని 30 లక్షల మంది నిరుద్యోగులని దగా చేసినారు అని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి ఈ మోతిలాల్ నాయక్ గారి నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్ర వీడాలంటే మనందరము ఐక్యంగా పోరాడాలి. లేదు మేము పోరాడము, ఇళ్ళలోనే ఉంటాము, లైబ్రరీలోనే చదువుతాం అంటే ఇది కుదరదు. మనకు నోటిఫికేషన్లు ఈ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు మనకు నోటిఫికేషన్లు రావాలంటే మరో కర్ణాటక ఉద్యమానికి మీరు కదలి రావాల్సింది. విద్యార్థి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో 46 జీవో కానీ 29 జీవో కానీ 108 జీవో కానీ ఈ జీవోలన్నిటిని కూడా రద్దు చేయమని చెప్పి ఎన్నో సభలు ధర్నాలు ముట్టలు చేసినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. 14 మంది నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, ఈ ప్రభుత్వం మీద పోరాడితేనే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావాల్సిందే. రోడ్ల మీదకి రాకపోతే అంటే ఇంకా 2 ఏళ్ళు అయినా కూడా అడ్డమైన విషయాల మీద చర్చిస్తారు కానీ నిరుద్యోగుల విషయం మీద మాత్రం ప్రభుత్వం చర్చించే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం కదలాలి. కదిలితేనే నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి నోటిఫికేషన్లు వస్తేనే మన బతుకులు మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ మార్చి 13న నిర్వహించడానికి నిరుద్యోగ మార్చి కూడా కదలి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఏమనంటే త్వరలో నోటిఫికేషన్, వచ్చే నెల నోటిఫికేషన్, ఆ పండుగకు నోటిఫికేషన్, ఈ పండుగకు నోటిఫికేషన్ అనుకుంటా టైంపాస్ చేస్తుంది. సో మేము ఏం చేస్తున్నామంటే మార్చి 13న మిలియన్ మార్చ్ అనే ఒక ప్రోగ్రామ్ని తలబెట్టినాం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో. కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ మిలియన్ మార్చ్కి హాజరయ్యి దీన్ని విజయవంతం చేస్తేనే మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడనే కూర్చొని పుస్తకాలు పట్టుకొని కూర్చుంటే ఉద్యోగాలు మనకు రావు. మనకి చట్టసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఈ రోజు వరకు దాన్ని ఇంప్లిమెంటే చేయలేదు. అసలు జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా పోయింది. ఈరోజు రాహుల్ గాంధీ వచ్చిండు, అప్పుడేమో వచ్చి ఓట్లు వేయించుకుండు, ఇప్పుడు వచ్చి ఆయన పనులు చేసుకొని పార్టీ పనులు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేతలు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎవ్వరు కూడా మన సమస్యని పట్టించుకుంటలేరు. కావున మనం అందరం ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్స్ని ఎత్తుకొని దాన్ని విజయవంతం చేస్తేనే మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా హాజరు కావాలి. దిల్సునగర్ వేదికగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఆ రోజున ఆ యొక్క మార్చిలో పాల్గొనాలి. ఆ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 40,000 ఉద్యోగాలని చెప్పేసి రకరకాలుగా అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ చేసిన ప్రతి ఒక్క అబద్ధపు హామీని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. దాంతో తర్వాత టీజీపీఎస్సీ ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి కానీ మార్చి 14న మార్చి 15న చేస్తాం. ఈ తెలంగాణ నిరుద్యోగ యువత చేతగాని వాళ్ళు కాదు. తిరుగుబాటు చేస్తే కర్ణాటక తరహాలో మరో ఉద్యమానికి మేము తెరలేపుతున్నాం. మేము ఇన్ని రోజులు నమ్మినాం, ఇక మీద నమ్మం. మేము ఉద్యమం చేస్తే ఏ స్థాయిలో మాకు తిరుగుబాటు ఉంటుందో ఆ యొక్క నిరుద్యోగ మార్చుతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఒక ఉద్యమాన్ని చేస్తాం. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. చాలా గడుస్తుంది కానీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మనకు ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొట్టి మనకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు కానీ మనకి ఇంతవరకు ఉద్యోగాలు లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరం లోపు నింపుతామని చెప్పారు. సంవత్సరం కాదు కదా, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి కూడా ఒక మాట కూడా ఒక మంత్రి కూడా ఏం చెప్పట్లేదు. అది పోరు ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామనుకుంటూ చెబుతున్నారు. అది పోరు
ఒక్కొక్కరు 1,00,000 అంటున్నారు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా మొన్న ఇస్తాం రేపు ఇస్తాం, మనం ఏదైనా ఉద్యమం చేయగానే మేము ఇస్తామని పేపర్ వాళ్ళు కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు, ఏది లేదు. దాన్ని ఉద్దేశించి మనం మార్చి 13 నాడు 10,000 మందితో 10,000 బుక్కులతో ఎలాగైతే మనం రోడ్లపైకి వచ్చి కూర్చుంటేనే మనకు వస్తాయి. మనం రోడ్లపైన కూర్చోకపోతే మనకు ఉద్యోగాలు రావు. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టేది. కాంగ్రెస్ వాడు ఇంకా అడిగి వాడిని కొట్టినా తిట్టినా కానీ ఎవడు ఇచ్చేందుకు లేడు. మనం పోయి మనకు హక్కు ఉన్నది, మనం అడగాలి, గలవటి గుంజాలి. ఒక్కొక్కడికి వచ్చి ఎంతమంది రాలేదు చిక్కడపల్లికి? ఇదే రాహుల్ గాంధీ ఇదే ఇక్కడికి చిక్కడపల్లికి తీసుకొని వచ్చి ఇదే రాత్రి 7:30కి ఉద్యోగాలు ఇస్తాను, 2 లక్షలు ఇస్తానని మాటిచ్చిపోయాడు. అదే మొన్న వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడికి రాకుండా మన ఉద్యోగాల్ని మన నిరుద్యోగాలు ఇవ్వకుండా తన పార్టీ పరంగా పనులు చేసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కసారైనా ఒక నిరుద్యోగం గురించి ఆలోచించిండా? ఒక్క మాటనైనా మన నిరుద్యోగం గురించి ఎత్తిండా? వాళ్ళకు పొట్టలు నిండినాయి, మనకు నిండుదలవు. మనకు 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్టుకుంటారు. గత ప్రభుత్వమే మోసం చేసిందంటే ఈ ప్రభుత్వం ఇంకా నిండా ముంచుతుంది. మనం సగం మునిగిన మనం అనుకుంటే ఈ ప్రభుత్వం మనకు తొక్కుతుంది. దాన్ని ఎట్లయినా మనం అధిగమించాలంటే మనం 10,000 మందితో మార్చి 13వ తారీఖు నాడు ఇదే రోడ్డు పైన అక్కడి నుంచి ఇక్కడ ర్యాలీ తీస్తే మొత్తం మనమే కనబడాలి. మీడియా కూడా మనల్ని చూపెట్టలేదు ఇంతవరకు. ఆ మీడియా కూడా నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి గత ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చిందంటే పెద్ద పోస్టులు ఎత్తుండు. ఆయన ఏదో ప్రజాసేవ చేయడానికి వచ్చినట్టు ఆయన పార్టీ గురించి ఆయన గురించి ఇక్కడికి వచ్చి ఆయన ఉద్యమం చేసుకొని పోతుండు. అప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడేమో మనందరిని అడిగిండు, ఇప్పుడు అడగట్లేదు. మన నిరుద్యోగుల గురించి ఒక్కరు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి ఒక అబద్ధాలు చెప్తుండు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిండు. మందిని పుట్టే పిల్లలు మన పుట్టిననుకోవడానికి సిగ్గుజరం ఉండాలి కొద్దిగా అన్న. ఇదాన్ని నిరసిస్తూ మనం 13వ తారీఖు నాడు 10,000 మందితో 10,000 పుస్తకాలు పట్టుకొని ఇదే రోడ్డు పైన మనకు ఉద్యోగ హామీలు వచ్చేదాకా కర్ణాటకలో అయితే ఎట్లయితే ఉద్యమం జరిగిందో అదే స్థాయిలో ఇక్కడ ఈ అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో భారీ ర్యాలీ ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న